ఓలా ఎలక్ట్రిక్ బైక్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. బడ్జెట్లో ఈవీ కంపెనీలకు శుభవార్త. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంప్లీట్ లాంచ్ ఈవెంట్ అయితే ఫిబ్రవరి 5వ తారీఖున చేస్తామని చెప్పి మొన్న ఓలా S1 Pro సంబంధించిన జంత్రి వేరియంట్ సంబంధించిన మీటింగ్ లో అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. లాంచ్ ఈవెంట్ లో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఉదయం 10:30 అయితే ఈ లాంచ్ ఈవెంట్ లో అయితే ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ అయితే రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ప్రీ బుకింగ్ చేసుకోమని చెప్తున్నారు. మోస్ట్లీ ఈ మంత్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు, కానీ అది మార్చి నుంచి డెలివరీస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ స్టార్టింగ్ వచ్చి 75,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు హైలైట్ చేస్తుంది రోడ్ స్టార్ సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయినప్పటికీ కూడా మరికొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. డైమండ్ హెడ్ వంటి ఎలక్ట్రిక్ బైక్ డెవలప్ చేస్తున్నారు. అడ్వెంచర్ అలానే క్రూజర్ వంటి మోడల్స్ కూడా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మన ఫిబ్రవరి 5వ తారీఖున కేవలం రోడ్ స్టార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాకుండా ఇతర ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన క్రూజర్ కానివ్వండి, డైమండ్ హెడ్ సంబంధించిన ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ EMBU అని సెపరేట్ యూనిట్ అయితే తీసుకున్నారన్నమాట. అంటే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సేల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సెపరేట్ ఎంటిటీ కింద చేసేసారు. అంటే ఇప్పటి వరకు మన హీరో మోటార్ కార్ప్ అనగానే వాళ్ళు పెట్రోల్ వెహికల్స్ అమ్ముతున్నారు, ఈవీ వెహికల్స్ కూడా అమ్ముతున్నారు అని చెప్పి మనందరికీ తెలిసిందే. బట్ ఈ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని సెపరేట్ ఎంటిటీ కింద చేసేసుకున్నారు. ఇక మీదట ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా కూడా EMBU ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ కిందే దానికి సంబంధించిన బిల్లింగ్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫిబ్రవరి 1, 2020 సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి తెలిసిన విషయమే, హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ హీరో వేదా V2 ప్లస్ కానీ అలానే వేదా V2 Pro వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 100 నుంచి 115 కిలోమీటర్స్ రేంజ్ తో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ తో ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే MG M9 MPV ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ కార్లో 30 నిమిషాల్లోనే అప్ టు 80% వరకు ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో 180 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హోండా కంపెనీ వాళ్ళు ఇప్పటికే 2028 సంవత్సరంలో భారతదేశంలోనే తమ ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో భాగంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మనకి హోండా సంబంధించిన యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అంటే మనకి రిమూవబుల్ బ్యాటరీ బ్యాగ్ యూజ్ చేసి వన్స్ బ్యాటరీ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీ బ్యాగ్ తో ఇంటర్చేంజ్ చేసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యూజ్డ్ బ్యాటరీ ప్యాక్స్ ని వన్స్ వాటి యొక్క లైఫ్ తగ్గిపోయిన తర్వాత మన భారతదేశంలో ఉన్న కొన్ని రూరల్ ఏరియాస్కి ఇచ్చి వాటిని పవర్ సోర్స్ కింద వాడదాం అనే ఒక ఆలోచనలోకి వచ్చారంట. ఇది ఒక మంచి నిర్ణయం అయితే అవుతుందన్నమాట. ఇది కేవలం భారతదేశంలో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ అంటే వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ ఉన్న బ్యాటరీ ప్యాక్స్ అవది ఇప్పటికే ఇతర యూరోప్ వంటి దేశాల్లో ఇప్పటికే హోండా సంబంధించిన స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి ఏమైనా బ్యాటరీ ప్యాక్స్ తీసుకొచ్చి ఇక్కడ రూరల్ ఏరియాస్లో దాన్ని పవర్ బ్యాకప్ కింద వాడతారనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఇలాగా బ్యాటరీ స్వాపింగ్ అయిపోయిన తర్వాత దాని యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని రూరల్ ఏరియాస్కి ఇలా పవర్ ఇవ్వాలని, పవర్ బ్యాకప్ ఇవ్వాలనే ఆలోచన అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వెంచర్ ఈవీ సేల్స్ అమ్మకాల్లో దూసుకెళ్ళిపోతున్నట్టుగా ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. జనవరి 2020 సంవత్సరం సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ పర్టికులర్ సేల్స్ రిపోర్ట్ లో MG సంబంధించిన వెంచర్ ఈవీ అమ్మకాలు దాదాపుగా 200% వరకు పెరిగిందని చెప్తున్నారు. సో మేజర్ గా MG సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ అమ్మకాల్లో మేజర్ వాటా అంతా కూడా MG వెంచర్ ఈవీ అని చెప్తున్నారు. MG వెంచర్ ఈవీ సక్సెస్ కారణం ఏంటంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ BAS అయితే ఆఫర్ చేశారు MG మోటార్స్ వాళ్ళు. ఆ మోడల్ ని బాగా ప్రజల్లో తీసుకెళ్లి అది సక్సెస్ అయ్యేలా చూసుకున్నారు. 10 లక్షల రూపాయలకి ఎలక్ట్రిక్ కారు 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవి జనాల్లోకి తీసుకెళ్లారు. బట్ మీరు వాడిన కిలోమీటర్లకి డబ్బులు పే చేయండి అనేసరికి జనాలు ఆ ఎలక్ట్రిక్ కార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా వీళ్ళ సేల్స్ రిపోర్ట్ అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2020 సంవత్సరం బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్స్ అయితే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ లో లిథియం ఐరన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కాంపోనెంట్స్ ఒక 35 కాంపోనెంట్స్ మీద కస్టమ్ డ్యూటీని పూర్తిగా తొలగించడం జరిగింది అనమాట. మొన్నటి వరకు ఈ కస్టమ్ డ్యూటీ అనేది 5% గా ఉండేది. ఇప్పుడు ఆ 5% కస్టమ్ డ్యూటీని కూడా తీసేయడం ద్వారా ఇక్కడ లిథియం ఐరన్ బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తే మరింత చవకగా మారే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ లిథియం ఐరన్ బ్యాటరీ ప్యాక్స్ ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 1 కిలోవాట్ అవర్ సుమారుగా 5% అంటే కనుక ఒక
20,000 రూపాయలు 1 కిలోవాట్ అవర్ కి ఖర్చు అవుతుందంటే ఒక 1,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వాడితే అప్ టు మనకి ఒక 3,000 రూపాయలు తగ్గుతుంది. అదే ఎలక్ట్రిక్ కార్ ఒక 30 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వాడితే కనుక ఈ కొత్తగా డ్యూటీని తొలగించడం ద్వారా అప్ టు 30,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇది ఎలక్ట్రిక్ కార్ల యూజర్స్ కి అనేది మోస్ట్లీ అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. అలానే పిఎం ఈ మొబిలిటీ స్కీమ్ కి అయితే కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది శాంక్షన్ చేశారు. ఈ చివరి అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అనేవి తగ్గడం జరిగింది. 25% వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ అనేది డ్రాప్ అయినట్టుగా చెప్తున్నారు. సో ప్రధానంగా వీళ్ళ కాంపిటేటర్స్ మోస్ట్లీ చెప్పాలంటే ఎంజీ మోటార్స్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ బ్యాటరీ సర్వీస్ కింద వీళ్ళు ఆఫర్ చేయడం వల్ల వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సేల్స్ మీద ఇంపాక్ట్ పడినట్టుగా మనం గ్రహించాలి. ఓవరాల్ గా చూసినట్లయితే టాటా మోటార్స్ యొక్క 4 వీలర్ సేల్ 48,000 యూనిట్స్ గా ఉంది. ఇందులో పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ అనేది అంత అయితే ఉండదు అనమాట. బట్ ఈవీ పరంగా సేల్ అయితే మాత్రం 25% తగ్గినట్టుగా చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.